ఎందుకని సహోదరుడా సహోదరి, గడిచిన సంవత్సరంలో దేవుడు ఆశించినట్టుగా మనం ఫలించలేకపోయాం, దేవుడు కోరుకున్నట్టుగా మనం జీవించలేకపోయాం. నీకు దేవుడు ఏ తక్కువ చేయలేదు. ఆరోగ్యం పాడైనప్పుడు దేవుడు నిన్ను కనికరించి బాగు చేశాడు. ఆర్థికంగా చితికిపోయినప్పుడు దేవుడు నిన్ను లేవనెత్తి నిలబెట్టాడు. ఉద్యోగం పోయినప్పుడు దేవుడు నువ్వు చేసిన ప్రార్థన ఆలకించి మరొక ఉద్యోగాన్ని ఇచ్చాడు. వ్యాపారంలో నష్టపోతున్నప్పుడు దేవుడు కనికరించి చేయూతనిచ్చాడు. నీ కుటుంబం విడిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దేవుడు కనికరించి సమాధానం ఇచ్చాడు. పిల్లల విషయంలో జాలి పడ్డాడు. గడిచిన సంవత్సరంలో దేవుడు నీకేం తక్కువ చేశాడు? ఒకవేళ నువ్వు చేసిన ప్రార్థనకు వెంటనే జవాబు రాలేదు అంటే అది దేవుని తప్పు కాదు సుమా. మన ప్రార్థనలకు సాధారణంగా వెంటనే జవాబు రాలేదు అంటే మన ప్రార్థన ఆయన చెంతకు చేరలేదు. ఎందుకు చేరలేదు? నీ పాపమే నీకు నీ దేవునికి అడ్డుగా వచ్చేసి, నువ్వు విడిచిపెట్టని పాపం, వదిలిపెట్టని పాపం, రహస్య పాపం, శరీర సంబంధమైన పాపము దేవుని సన్నిధికి నీ ప్రార్థన చేరకుండా అడ్డుపడిపోయింది. నువ్వు అనుకుంటున్నావు నా ప్రార్థన దేవుడు వినలేదు. చిన్న సంవత్సరంలో దేవుడు నీకేం తక్కువ చేశాడు? అన్నీ ఇచ్చాడు. కానీ నువ్వేం చేశావు? దేవుడు ఆశించిన జీవితానికి బదులుగా ఫలించవలసిన నీవు ఫలించకుండా కారు ద్రాక్షను ఫలించావు. దేవుడు ఎక్స్పెక్ట్ చేసింది ఏమిటి? నువ్వు ప్రేమ కలిగి జీవిస్తావని. కానీ ప్రేమను చూపించడానికి బదులుగా కోపతాపాలను చూపించావు. నీ భార్యను ప్రేమించడానికి బదులుగా, నీ భర్తను ప్రేమించడానికి బదులుగా, నీ పిల్లలను ప్రేమించడానికి బదులుగా, నీ తల్లిని తండ్రిని ప్రేమించడానికి బదులుగా నువ్వు నీ ఇష్టానుసారంగా స్వార్థంతో జీవించావు. సంతోషంగా జీవించవలసిన నీవు గడిచిన సంవత్సరం అంతా ఏడుపు గొట్టుగా జీవించావు, ఏడుస్తూ తిరిగావు.